ఈరోజు ఈ వీడియోలో పాడేరు ప్రాంతంలో జరిగే గుత్తులపుట్టు సంత బయలులో ఉన్నాం. గిరిజన జీవన విధానంలో వారపు సంతలు ఒకటని చెప్పుకోవచ్చు. ఇలాంటి వారపు సంతలు ఎక్కడొక చోట చిన్నవి పెద్దవి జరుగుతూనే ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో వారానికి ఒక రోజు వారపు సంత జరిగే ప్రాంతంలో గిరిజనులతో ఎంతో సందడిగా ఉంటాయి. మారుమూల గిరిజన ప్రజలు అడవి ఉత్పత్తులను కొండపొడిలో పండించుకున్న కందులు, కొర్రలు, రాగులు ఈ యొక్క వారపు సంతల్లోనే తీసుకొచ్చి అమ్ముకొని వాళ్ళకి అవసరమైన నిత్యావసర సరుకులు కొనుక్కొని వెళ్తుంటారు. ఈ యొక్క వారపు సంతలో ఏ వస్తువులు దొరుకుతాయో చూసేద్దాం రండి. మంచి క్వాలిటీగా ఉన్నాయి. 50 రూపాయలా? ఏంటి ఆమ్దం నూనెనా? ఎంత ఇది? 600. దేనికమ్మా ఇది? చిన్న పిల్లలకి మామూలు నలుగు పడతారు అంతేనా? అవునవును. ఇది ఇంత, ఇది సీసా అంతే 100 రూపాయలు. చూడండి, ఇది 100 రూపాయలు. ఎంత కాంగనూనె? ఇది ఏంటి? ఆమ్దం కదా? 50 రూపాయలా? 50 రూపాయలు అంట. ఓకే ఓకే. ఎలాగన్నా రగ్గుల రేట్లు? రగ్గుల రేట్లు 600. ఓకే ఓకే. చూడండి, అన్ని రకాల రగ్గులు ఉన్నాయి మన గుత్తులపుట్టు సంతలోనే. ఎంత? 500, 600 అండి రకాలు. జోడ్లు సౌక 200కి 300. ఎంత జోడ్లు? 200 సౌక. తీసుకో. రివంద సూపర్ బాగుంది. పిందెలు కేజీ 800. కేజీ లెక్కనా? కేజీన్నర అనుకోండి. కేజీన్నర 5 వస్తుందండి. కేజీన్నర వస్తుందా? ఎంత పడుతుంది? కేజీన్నర 1300 పడుతుంది. ఓకే ఓకే. ఎలాగమ్మా పప్పలు? సంతల్లో మొత్తానికి రకరకాలు దొరుకుతాయి. అన్ని 20 రూపాయలు. ఈ మొత్తం కట్టేసి ఉంచారు 20 రూపాయలు ఇవి. ఓకే ఓకే. 20 రూపాయలు వాట. కందులు ఏటమ్మా ఇవి? ఏ కందులు? చిక్కుడు కందులా? చిక్కుడులు అంటారా? ఇవి తిమ్రెలు, ఇవి రొంగు బత్తులు. కేజీ 180 రూపాయలు. ఈ డొక్కు అయితే 100 రూపాయలు. అంటే 1/2 కేజీ ఉంటుంది ఇది? ఓకే ఓకే. ఓహో, 1/2 కేజీ. ఓకే. అదేమ్మా ఇది ఏటమ్మా? కొర్రబియ్యమ్మా. కొర్రలు. ఓకే ఓకే. ఏంటి దేనికమ్మా? ఇది తినడానికా లేకపోతే విత్తనాలుగా? తినడానికేనా? వస్తుంది పచ్చివా? పచ్చి వస్తుంది. ఎంత మంది లోట? 50 రూపాయలా? ఎంతమ్మా పచ్చిమిర్చి వాట? 20 రూపాయలు. నెట్టట్లు ఎంతమ్మా ఇది వాట? 100 రూపాయలు. కేజీలు లెక్క అమ్మరా? ఇవి వేటి? ఇవి ఎలాగమ్మా కేజీ లెక్కనా ఇవి నెత్తర్లు? ఎండు చేపలు బస్తాలు. అదే మీరు అమ్మేదమ్మా ఇప్పుడు? లేకపోతే వాటర్ లెక్క అమ్ముతారు? ఓకే. 50 రూపాయలా? మీరేనా తయారు చేస్తారా? మీరు కొనుక్కొని వస్తారా? 50 రూపాయలు మట్టికుండ. ఎక్కువ గిరిజనులు పూర్వంలో వాడేవాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో వాడుతున్నారు. ఎలాగమ్మా తట్లు? తట్లు ఎలాగా? 160 రూపాయలు. 160. ఇది చూడండి, గిరిజనులు ఏదైనా దాచుకోవడానికి ఎట్లుగా వాడుకుంటారు అన్నమాట. సంతలో మీరు కొత్త బట్టలు తీసుకొస్తే సైజ్ చేసి ఇస్తారండి? కొత్త బట్టలు కొనుక్కొని వస్తే సైజ్ చేసి ఇస్తారా? కొత్త బట్టలు మళ్ళీ జాకెట్లు అంటే ఆల్రెడీ కుడతారా? ఓకే ఓకేనండి. మామూలు ఇక్కడ సంతలో పెట్టుకొని ఒకవేళ ఏమైనా సిరిగిపోయినవి ఉంటే లేకపోతే మామూలువి కొత్త బట్టలు అన్ని ఇంటికి తీసుకెళ్ళి కుడతానండి. ఈ వారంలో కుట్టేసి నెక్స్ట్ వారం కల్లా అందించేస్తారు. ఓకే ఓకే. ఇక్కడే పప్పులు వండేసి అమ్ముతున్నారు. ఎలాగమ్మాయి? 20 రూపాయలు. ఓకే. చూడండి, ఇక్కడే వెళ్ళి తయారు చేసి అమ్ముతున్నారు లైవ్లోనే. బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. గుత్తులపుట్టు సంతకు వస్తే కొనుక్కోండి. మీ నానమ్మనా? నానమ్మ మాట్లాడమ్మా. మాట్లాడు. ఏటి చూస్తున్నావు? ఏటి నాన్న అవి?
జీరికల్లా ఏంటి మరి ఖాళీగా కూర్చున్నావు? మరి ఇలాగే బేరలు లేవా? ఓకే ఓకే. ఏంటమ్మా టీ బోండాలు ఎన్ని తయారు చేస్తున్నారా? పకోడీ బాగుంది. అంటే గారెలే వేయాలి. గారెలు కూడా వేస్తారా? ఓకే ఓకే. మరి ఏ అయితే అడ్డాకులు అలా వదిలేశారు? కొన్నదా? కొన్నారా? जाता